అలెగ్జాండర్ మాసిడోనియా రాజైన ఫిలిప్ II కుమారుడు. తల్లి ఒలింపియాస్. గురువు అరిస్టాటిల్. గురువుగారి దగ్గర అలెగ్జాండర్ జియోగ్రఫీ, ఫిలాసఫీ నేర్చుకున్నారు. తండ్రి మరణం అనంతరం తక్కువ వయసులో రాజయ్యారు. రాజుగా వచ్చిన తర్వాత మెసొపొటేమియా, పర్షియా, సిరియా, గ్రీకు, ఈజిప్ట్ ప్రాంతాలను జయించెను. అందుకే అలెగ్జాండర్ను అలెగ్జాండర్ ది గ్రేట్ అని పిలుస్తారు. చివరకు భారతదేశాన్ని జయించాలని భారతదేశం సరిహద్దులకు చేరుకున్నారు. అలెగ్జాండర్కు ఇండియాలో ఉన్నటువంటి తక్షశిలా ప్రాంతానికి చెందిన రాజు అంబి సహాయం చేశారు. క్రీస్తు పూర్వం 326 సంవత్సరంలో అలెగ్జాండర్కు మరియు పురుషోత్తముడికు మధ్య హైడాస్పస్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధము జీలం నదీ ప్రాంతంలో జరిగింది కాబట్టి జీలం యుద్ధం అని కూడా పిలుస్తారు. ఈ యుద్ధంలో అలెగ్జాండర్ గెలుపొందెను. ఈ యుద్ధంలో అలెగ్జాండర్ గుర్రం ఋషి ప్యాలెస్ మరణించింది. పురుషోత్తముడి యొక్క ధైర్య సాహసాలకు మెచ్చుకొని అలెగ్జాండర్ తన రాజ్యాన్ని తనకే ఇచ్చివేశాడు. అలెగ్జాండర్ తన సొంత దేశానికి వెళుతుండగా మార్గ మధ్యలో బాబిలోనియా అనే ప్రాంతంలో క్రీస్తు పూర్వం 323 సంవత్సరంలో తన 32వ ఏట మరణించెను.